చూడండి, ఇది ఎగ్జాంపుల్ 2 కింద మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. క్వశ్చన్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కానీ ఆన్సర్ చాలా చిన్నదే. సో ఏంటో చూడండి, గ్రాఫికల్లీ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉందా, లేకపోతే ఎక్కువ సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా నో సొల్యూషన్, ఎలాంటి సొల్యూషన్ లేదా అనేది మనల్నే కనుగొనమన్నాడు. ఓకేనా? గ్రాఫికల్లీ ఏ విధంగా కనుగొనమన్నాడు? గ్రాఫ్ ప్రకారంగా కనుగొనమన్నాడు. సో మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్స్కి ఒక సొల్యూషన్ ఉందా, ఎక్కువ సొల్యూషన్స్ ఉన్నాయా, అసలు సొల్యూషనే లేదా అనేది కనుగొని గ్రాఫ్ కూడా గీయమని చెప్పాడు. సో ఈ లెక్క చాలా ఈజీగా ఉంటుంది. ఈ సమ్ నువ్వు నేర్చుకుంటే ఎక్సర్సైజ్ 3.1లో ఇలాంటి సమ్లు 1-2 ఉన్నాయి, అవి కూడా నువ్వు ఈజీగా చేసేస్తావు. ఓకేనా? సో ఒక 5 నిమిషాలు నీ కాన్సన్ట్రేషన్ బోర్డు మీద పెట్టు, ఈజీగా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా నాన్న? చూడండి, సో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే సొల్యూషన్ రాసే ముందు నేను ఫస్ట్ చాప్టర్ నుండి మీకు ఒకటే మాట చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? వాడిచ్చిన ఈక్వేషన్స్ రాయండి ఫస్ట్ అని చెప్పాను, అంతేనా? సో చూడండి, గివెన్ ఈక్వేషన్స్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ 2 రాసేయండి నాన్న. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 5x - 8y + 1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, 3x - 24/5y + 3/5 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్ వాడు ఇచ్చాడు. ఆ 2 ఈక్వేషన్స్ని మనం వాడిచ్చినట్టు ప్రకారంగా 1 and 2 అనుకొని రాసేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ 2 ఈక్వేషన్స్ యొక్క a1/a2, b1/b2, c1/c2 అనేది చూపించాలి, అంతేనా? నీకు టెక్స్ట్ బుక్లో పెద్ద మ్యాటర్ ఇచ్చాడు, ఇవి 2 సమానము, ఇవి 2 ఇలా ఉంటాయి కాబట్టి దీనికి ఇన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనుకొని వాడి అజంప్షన్ ప్రకారం చాలా ఎక్కువ మ్యాటర్ రాశాడు. సో అతను రాసినట్లు కాకుండా నువ్వు రేపు ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోగలవు, ఈజీగా రేపు ఎగ్జామ్లో రాయగలవో అలా నిన్ను బేస్ చేసుకొని నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయినా, డల్లర్ స్టూడెంట్ అయినా, లేదంటే నువ్వు టాపర్ అయినా, ఎవరివైనా సరే ఇలా గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్ మర్చిపోవు, ఆన్సర్ని ఇట్టే రాసేస్తావు. ఓకేనా? సో వాడు చెప్పినట్టు ఎగ్జాంపుల్లో రాసినట్టే రాయాల్సిన అవసరం లేదు నాన్న. మనము ఓన్గా ఆన్సర్ తప్పు అవ్వకుండా, ప్రొసీజర్ తప్పు అవ్వకుండా చేస్తే చాలు. ఓకేనా? సో సింపుల్గా నీకు అరటిపండు తీసి నోట్లో పెట్టినంత ఈజీగా క్వశ్చన్ చెప్తా, ఆ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ కూడా నీ ముందు ఉంచుతా, ఇట్టే నేర్చేసుకుంటావు. జాగ్రత్తగా చూడు, ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్లో ఒకటేమో డైరెక్ట్గా ఉంది, ఇంకొకటేమో బైల్లో ఉంది. సో ఈ బైలు పోవాలంటే నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ నెంబర్ 2ని 5/3తో మల్టిప్లై చేస్తున్నా. సో ఎందుకంటే మొత్తం ఈక్వేషన్ ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసినా, ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేసినా ఆన్సర్లో ఎలాంటి మార్పు రాదు. ఇది మీకు 6th క్లాస్ నుంచే ప్రతి మ్యాథ్స్ సార్ మీకు మ్యాథ్స్ చెప్పే ప్రతిసారి అదే చెప్తుంటాడు. ఏదైనా ఒక ఈక్వేషన్ని 2 వైపులా ఒకే నెంబర్తో డివిజన్ చేసినా, ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా ఆన్సర్లో మార్పు రాదు. ఓకేనా? సో ఇది లీనియర్ లాగా అవ్వాలి, పైన ఉన్న ఈక్వేషన్ లాగే ఇలా. ఇందులో బైలు ఏం లేవు కదా, దీనికి బైలు ఉన్నాయి. ఈ బైలు పోయేటట్టు చేయాలంటే దీన్ని నేను 5/3తో గుణిస్తున్నా. వాడి టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఇచ్చాడు, నువ్వు వర్రీ అవ్వకు. చూడండి, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ 5/3. ఈక్వేషన్ నెంబర్ 2ను, రెండో ఈక్వేషన్ను 5/3తో గుణించగా అంటాం తెలుగులో. ఓకేనా? మల్టిప్లయింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ 5/3. అసలు ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటన్నా చూడండి, 3x - 24/y 4/5y + 3/5. ఇదే రాస్తున్నా, 3x - 24/5y + 3/5 = 0 1 0. సో ఇది వాడు ఈక్వేషన్ ఇచ్చాడు, కానీ మనం దేంతో గుణించమని చెప్పాం? 5/3తో గుణించమని చెప్పాం. కాబట్టి 5/3తో గుణిస్తున్నా.
సో దీన్ని కూడా 5/3తో గుణిస్తున్నా. సో నాన్న ఈ 5/3తో మల్టిప్లై చేసేటప్పుడు లోపల ఉన్న ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయాలా, లేదా ఏదో ఒక టర్మ్ని చేస్తే సరిపోతుందా? ఎస్, వెరీ గుడ్. లోపల ఉన్న ప్రతి టర్మ్ను కూడా మల్టిప్లై చేయాలి, అంతేనా? సో చూడండి, 5 × 3/3x, 5/3 × 3x minus 5/3 × 24/5 × y plus 5/3 × 3/5 is equal to 0 into anything 0 కాబట్టి అక్కడ 0 వేసా. చూడండి 5/3ని ప్రతి టర్మ్తో గుణించాను నాన్న, ఓకేనా? డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ కొంతమంది వెనకబడిన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని నేను 5/3తో మొత్తం ఒకేసారి మల్టిప్లై చేసి ఆన్సర్ ఇలా 5/3 × 3x, 5/3 × 24/5y, 5/3 × 3/5, ఓకేనా? సో అన్నీ వేసా. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో. సో ఈ 3కి క్యాన్సిల్ అవుతుందానా? సో 5 × x 5x వస్తుంది, ఓకేనా? మధ్యలో మైనస్ ఉంది, మైనస్. నాన్న ఈ 5కి క్యాన్సిల్ అవుతుంది. మల్టిప్లై చేసేటప్పుడు డినామినేటర్ నోమినేటర్లో ఉన్నటువంటి వాల్యూస్ సేమ్ ఉంటాయి, క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 1 జా 3 8 జా. సో 5 క్యాన్సిల్ అయిపోయింది, 3 1 జా 3 8 జా క్యాన్సిల్ అయిపోయింది. సో 8 × y ఎంతనా? 8y, ఓకేనా? ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అయిపోయి కాబట్టి ఇటు 1 ఉంటుంది, 1 ఉంటుంది. 1 × 1 1 is equal to 0. నాన్న ఇప్పుడు జాగ్రత్తగా మనకు వచ్చిన ఆన్సర్ చూడండి, 5x - 8y + 1 is equal to 0, అంతేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి చూడండి, 5x - 8y + 1 is equal to 0. సో మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సరు వాడిచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. రెండు ఒకేలాగా ఉన్నాయా, తేడా ఏమైనా ఉందా? ఒకేలాగా ఉన్నాయి. సో రెండు ఒకేలాగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 అనే కదా. మూడు ఈక్వల్ అయితే అవి ఏమవుతాయి? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అయితే సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో వాడు నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, మెనీ సొల్యూషనా అడిగాడు. కాబట్టి ద గివెన్ లైన్స్ ఆర్ లేదా ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ హ్యావ్ మెనీ సొల్యూషన్స్ అని రాస్తాం, ఓకేనా? చూడండి ఇప్పుడు బట్ దిస్, కానీ ఇది, బట్ దిస్, ఈ ఈక్వేషన్ అనేది సిమిలర్ టు లేకపోతే యాజ్ ఫస్ట్ ఈక్వేషన్, ఒకేలాగా ఉంది, ఓకేనా? బట్ దిస్, కానీ ఇది ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్, లేకపోతే దిస్ ఈక్వేషన్ అని రాయండి. బట్ దిస్ ఈక్వేషన్ యాజ్, లేకపోతే దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1కి ఇది సమానంగా ఉంది, అంతేనా? సో చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కదా, సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషనే కదా. కాబట్టి ఏం చేస్తామంటే ఫ్రమ్ 1 and 2, ఇది 3 అనుకోండి, అక్కడ 2 అనుకున్నాం కదా, దీన్ని 3 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 3, 1 2 ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 5x - 8y + 1 is equal to 0 వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ కూడా 5x - 8y + 1 is equal to 0 వచ్చింది నాన్న, ఓకేనా? ఇవి రెండు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్. ఇక్కడ రెండు ఈక్వలే కాబట్టి చూడండి, ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. Therefore a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. మూడు ఈక్వల్ అయితే గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? ఎస్, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, ఓకేనా? అదే రాయండి. Therefore given lines are coincident lines. So they have
many solutions. They have many solutions. ఓకేనా నాన్న? సో ఇచ్చినటువంటి లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యాయి. ఎందుకు? A1/A2 ఇజ్ ఈక్వల్ టు B1/B2 ఇజ్ ఈక్వల్ టు C1/C2 కాబట్టి. సో 3 ఈక్వల్ అయితే ఆ లైన్స్ రెండు ఏమవుతాయి? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఎప్పుడైనా రెండు లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అయితే వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? చాలా సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినిట్లీగా ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ టేబుల్లో నేర్చుకున్నాం మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఒక 3 సొల్యూషన్స్ రాసి గ్రాఫ్ కూడా గీయమండి. వాడు గ్రాఫ్ కూడా గీయమండి కాబట్టి గ్రాఫ్ కూడా గీసేద్దాం నాన్న. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 5x - 8y + 1 = 0. ఇదే కదా, రెండు ఈక్వేషన్స్ ఇదే కాబట్టి ఒక టేబుల్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? సో 5x ఇక్కడ ఇలాగే ఉంచండి, +1 ఇక్కడ ఇలాగే ఉంచండి. ఈ -8y అటు వెళ్తే +8y అవుతుంది. నాకు y కావాలి కాబట్టి y అక్కడ అలాగే ఉంచా. 8 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తున్నానా. సో 5x + 1/8, 5x + 1/8. సో y వాల్యూ ఎంతనా? 5x + 1/8. చూడండి, బాక్స్ వేద్దాం. ఒక 3 విలువలు. సో ఇది x, y = 5x + 1/8. ఓకేనా నాన్న? సో x వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి. సో ఆ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 0 0 +1 ఉంది, 1/8 అవుతుంది నాన్న. 1/8 అవుతుంది. కాబట్టి మనకు బయల్లో రాకూడదు అనుకుంటే ఇక్కడ 8 అవ్వాలంటే ఇది ఎంత రావాలి మనకి? 5x + 1/8. ఎక్స్కి బదులు ఏ వాల్యూస్ తీసుకుంటే మనకి కరెక్ట్ నెంబర్స్ వస్తాయో చూస్తే 8 × 1 = 8. 8 రావాలంటే ఇది 7 రావాలి, అవ్వదు. 8 × 2 = 16. కాబట్టి ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నాం అనుకోండి. 3 తీసుకుంటే 5 × 3 = 15. 15 + 1 16. 16/8 అంటే 2 వస్తుంది నాన్న. y వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అదేవిధంగా 8 × 3 = 24. ఇది 5 ఇక్కడ 4 తీసుకున్న 5 × 4 = 20, 21 అవుతుంది. అదేవిధంగా 8 × 4 = 32. ఇక్కడ 6 తీసుకుంటే 31 అవుతుంది. 8 × 5 = ఎంత? 40. ఇక్కడ మనకి 40 రావాలంటే 39 రాదు ఇక్కడ, ఎందుకంటే 8 × 6 = 48 రాదు. 8 × 7 = రాదు, అలా రాదు. సేమ్ ఒకటే వాల్యూ 3 దగ్గర వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఒక 11 వేస్తే 11 × 5 = 50. ఇదిగోండి, ఎక్స్ వాల్యూ 11 వేస్తే 5x కాబట్టి 5 × 7 1/8. 5x + 1 55 + 1 56/8. 8 1 8 7. సో 7 వస్తుంది. ఓకేనా? సో చూసారా, 11 వరకు వెళ్తే కానీ మనకు బయల్లో రాకుండా వాల్యూస్ రాలే కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, వాడు ఇచ్చిన ఈక్వేషన్లు రెండు ఒకటే కాబట్టి నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నా. సో మనం ఎలాగే ఎక్స్ వాల్యూస్ మనం తీసుకుంటాం కాబట్టి ఎక్స్ ఒకటే వేసుకుంటాం. y వాల్యూ కట్టాలంటే ఈక్వేషన్ నుంచి కడతాం. ఓకేనా? సో ఈ 5x ఇక్కడే ఉంచా, ఈ +1 కూడా ఇక్కడే ఉంచా. ఈ -8y అటు తీసుకెళ్ళా, +8y అయింది. కానీ మనకి x y వాల్యూలే కావాలి, 8y వాల్యూ కాదు. సో ఈ y ఇక్కడే ఉంచి 8 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది, అదిగోండి బై వచ్చింది. సో x అది అయితే y = 5x + 1/8. x విలువ 3 తీసుకుంటే y వాల్యూ ఏమో మనకు 2 వచ్చింది. మరలా x వాల్యూ 11 తీసుకుంటే y వాల్యూ ఏమో 7 వచ్చింది. ఓకేనా? మధ్యలో అన్నీ కూడా మనకి భిన్నాల రూపంలో, ఫ్రాక్షన్స్ రూపంలో వస్తాయి. దాన్ని గ్రాఫ్ పేపర్ మీద మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పెద్ద వాల్యూస్ తీసుకున్నా మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చేటట్టు తీసుకున్నా. ఓకేనా? లేదు అనుకుంటే మీరు ఇంకా కొంచెం కష్టం సార్, గ్రాఫ్ పేపర్ మీద 11 పాయింట్స్ తీసుకోలేం సార్ అనుకుంటే ఏం చేస్తారంటే, వద్దులేండి, మైనస్లో అయినా పెద్ద వాల్యూసే వస్తాయి నాన్న. మిమ్మల్ని కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. ఇది 3 తీసుకుంటే ఇది 2 వచ్చింది, ఇది 11 తీసుకుంటే ఇది 7 వచ్చింది. కొంచెం గ్రాఫ్ పేపర్ మీద పెద్దది వచ్చినా సరే పాజిటివ్ వాల్యూసే తీసుకోండి. మైనస్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ -1 వేస్తాం, అది బయల్లో వస్తుంది. -2 వేస్తాం, అది బయల్లో వస్తుంది. -3 వేస్తాం, బయల్లో వస్తుంది. ఇలా ఇస్తూ ఉంటే కొంచెం క్లమ్జీ అవుతుంది మనకి. ఓకేనా? కాబట్టి ఈ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లెక్కిస్తే
ఓకేనా. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, 3, 11, 2, 7. ఓకేనా. సో గ్రాఫ్ గీయండి నాన్న. కనిపిస్తుందా? ఓకే, చూడండి. నాన్న ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఓకేనా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మధ్యలో ఉన్న పాయింట్ ఓ, ఆరిజిన్ 0, 0. సో ఎక్స్ మీద వాల్యూస్ వేసుకొని వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వై మీద 1, 2, 3, 4, 5, 6, 7, 8, లేకపోతే 2, 2, 2 రాసుకొని వెళ్దాం నాన్న. ఎక్కువ వాల్యూస్ రావు కాబట్టి 2, 4, 6, 8, 10, 12. ఇటువైపు -2, -4, -6, -8, -10. ఇటువైపు 1, 2, 3, 4, 5. ఇవన్నీ మైనస్ వాల్యూస్. నాన్న ఇలా ఇచ్చేటప్పుడు ముందు లెక్క చెప్పడం దగ్గర కొంచెం మర్చిపోయాను, క్షమించండి. స్కేల్ రాయాలి నాన్న. ఏం రాయాలి? స్కేల్ రాయాలి. గ్రాఫ్ షీట్ మీద గ్రాఫ్ గీసి రైట్ సైడ్ టాప్లో స్కేల్ రాయాలి నాన్న. ఓకేనా. ఏం రాయాలి నాన్న? స్కేల్ రాయాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఒక్కొక్క యూనిట్, ఒక్కొక్క సెంటీమీటర్ తీసుకున్నాం. సో ఎక్స్ యాక్సిస్ స్కేల్ తర్వాత రాద్దాం, ముందు పాయింట్స్ గుర్తించేద్దాం, మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుద్ది. సో ఎక్స్ యాక్సిస్ మీద నేను 3 తీసుకుంటే వై యాక్సిస్ మీద ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. అంతేనా? 3, 2. ఇదిగోండి 3, 2 ఇక్కడ వస్తుంది నాన్న పాయింట్. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ. తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద 11 తీసుకుంటే వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద 11 కదా తీసుకున్నాను, చూడండి ఒకసారి. 11 తీసుకున్నా. వై ఏమో 7 వచ్చింది. వై ఎంత వచ్చింది నాన్న? 7 వచ్చింది. ఇదిగోండి 7 అంటే 6కి 8కి మధ్యన ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఈ పాయింట్స్ 2 కలపండి నాన్న. కలిపితే ఇలా ఒక లైన్ వస్తుంది. ఓకేనా. సో ఇది ఒక్క లైనేనా? దీని మీద 2 లైన్లు ఉంటాయి. 2 కూడా కోఇన్సిడెంట్ లైన్స్, అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2 ఆరో మార్క్స్ వేసేయండి. ఇక్కడ ఎందుకు నేను ఒక టేబులే రాశాను, ఫస్ట్ లెక్కలో 2 టేబుల్స్ వేసాను కదా, ఇక్కడ ఎందుకు సార్ ఒక టేబుల్ వేసారంటే 2 ఈక్వేషన్స్ మనకు ఒకటే, 2 5x - 8y + 1లే. కాబట్టి ఒకటే టేబుల్లో 2 సార్లు ఎందుకు వేయడం అని ఒక టేబుల్ వేసా. కానీ ఇలా సేమ్ వచ్చేటప్పుడు 2 లైన్స్ కూడా ఒకదాని మీద సూచించాలి. ఓకేనా. ఇలా 2 యారో మార్క్స్ పెడితే ఆ 2 లైన్స్ ఒకటే అని అర్థం. ఓకేనా. ఇది నా గ్రాఫ్. స్కేల్ రాయమని చెప్పా. స్కేల్ ఏమని రాస్తారు? ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటరు 1 యూనిటే. అదేవిధంగా వై యాక్సిస్ 1 సెంటీమీటరు నేను 2 లెక్క తీసుకున్నా, 1 సెంటీమీటర్ 2 యూనిట్ల కింద తీసుకున్నా. ఇలా స్కేల్ రాయాలి. స్కేల్కి ఒక 1 మార్క్ ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ ఆన్సర్కి ఇస్తే స్కేల్ రాయకపోతే ఒక 1/2 మార్క్ లేదా 1 మార్క్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ యొక్క సంబంధించినటువంటి సొల్యూషన్ అన్న. ఓకేనా. దీంతో మనం సెకండ్ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేసుకున్నాం.